వాళ్ళవే ఎక్కువ తొలగించబడతాయి. ఇతర చోట్ల జరిగింది అదే. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఎత్తు అంటే మీరు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ ఈ కేటగిరీలోకి ఎందుకు రాడు? ఆయన పెద్ద స్టార్. యా, ఆయన వీడియో కూడా విడుదల చేశారు. Your powers. Dear friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagaz dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend? రైట్. ఎస్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒకటి తీశారు. సరళ మామూలుగా తీసేసి ఆయనకు నోటీసులు ఇస్తే ఇక అదే బహిరంగ చర్చ కావాల్సిన అవసరం లేదు కదా. అసలు సర్ ప్రక్రియ మొదలు కాకముందే ప్రకాష్ రాజుకు 4 చోట్ల ఓట్లు ఉన్నాయి, తీసేయాలని ఆయన మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. ఇవి ఎవరు చేస్తారు సార్? ఇవి ఎలక్షన్ కమిషన్ చేయలేదు కదా, లేదా రాష్ట్ర ఎన్నికల అధికారి చేయలేదు కదా, ఇది రాజకీయ వర్గాలు చేసాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే ఆయన అప్పుడు బయట ఎక్కడ ఉన్నారు, నేను వచ్చి క్లియర్ చేసుకుంటాను అన్నారు. ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఆయన ఏమి 4 ఓట్లు కలిగి ఉన్నందుకు ఆయన ఏం పారిపోలేదు, ఉన్నాయో లేదో నిర్ధారణ కూడా కాలేదు. ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఓటు తీశారు. ఆయన ఏమంటున్నాను, నేను కర్ణాటకలో పుట్టాను, ఈ బెంగళూరు పోటీ కూడా చేశాను, ఓట్లు ఎక్కువ రాలేదు కదా, ఓట్లు రాలేదు కదా ఆయనకు. ఓట్లు వచ్చిన వాళ్ళే పోటీ చేయాలని లేదు కదా, ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేసిన ఒక వ్యక్తికి ఓటు లేకుండా పోవడం ఎలా సాధ్యము? ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ ఉన్నప్పుడే ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు అక్కడ. కాబట్టి ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ అంటే అది ప్రకాష్ రాజ్కు అయ్యా మీరు ఇక్కడ పోటీ చేశారు కాబట్టి మీరు ఇక్కడ ఓటు ఉంచుకోండి, ఇంకో చోట కూడా ఉంది అది తీసేస్తామంటే అది వేరే విషయం. అది తీసేయకపోవడం వాళ్ళ పొరపాటు. కాబట్టి ఇక్కడ ప్రకాష్ రాజ్ మై ఫ్రెండ్ అని అంటుంది, బహుశా ఆయన మోదీని ఉద్దేశించి అంటున్నారు అనుకుంటా. మీకు అధికారం ఉంది కదా, మీరు చేసేసుకోండి ఏమవుతుందని. ఓట్ల నిర్మూలన అన్నది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైన ఒక అంశం వర్మ. ఇప్పుడు ఈ రూపంలో సరగా వచ్చింది, కానీ గతంలో కూడా తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఓట్లు తొలగించారు అని ప్రతిపక్షాలు ఆందోళన చేయటము, దాని మీద ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం మనం చాలాసార్లు చూసాము. కానీ ఈసారి మటుకు ఎన్నికల సంఘం అసలు జోక్యమే చేసుకోవట్లేదు. ఓట్లు తొలగించబడతాయి, జాబితాలు వచ్చిన తర్వాత గల్లంతు పెడితే లాభం లేదని ముందు నుంచి మొత్తుకుంటే కూడా ఎన్నికల సంఘము నోరు తెరిచి ఎప్పుడు ఏమి చెప్పలేదు. సుప్రీంకోర్టులో కూడా మాకు అధికారం ఉంది, వాటిని సరిచేసే అధికారం ఉందని వాదించడమే తప్ప ఒక ఏమనాలి ఫ్రెండ్లీగా ఉన్నదాన్ని కాపాడాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం సార్వత్రిక ఓటింగ్ హక్కు కల్పించింది. ప్రపంచంలో సార్వత్రిక సమాన ఓటింగ్ హక్కు కల్పించిన దేశం భారతదేశం. చాలా వెస్టర్న్ కంట్రీస్ ప్రజాస్వామ్యం అది ఇది అంటుంటారు, కానీ కొన్నిసార్లు మహిళలకు ఓట్లు ఉండేవి కాదు, ధనవంతులైన వాళ్లకు మాత్రమే ఓట్లు ఉండేవి, ఇలాంటి చాలా దశలు. కానీ భారతదేశంలో మహిళలతో సహా అందరికీ ఒకేసారి ఓటు హక్కు కల్పించారు. ఇప్పుడు దానికే సార్ ఓటు మీరు ఓటర్గా నమోదు చేసుకోండి. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు అనుకోండి దాదాపు, ఇప్పటివరకు చూసిందండి మీరు ఓటర్గా నమోదు చేసుకోండి, మీకు 21 ఏళ్ళు దాటితే నమోదు చేసుకోండి, 18 దాటితే నమోదు చేసుకోండి, ఇలా ప్రచారం సానుకూల ప్రచారం జరిగేది. ఇప్పుడు తొలగించడం మీద ఇది జరిగినటువంటి ఇది నిజంగా చాలా ఆందోళన కలిగిస్తుంది. నిన్న కూడా మనం మాట్లాడాం, ఈ పోలింగ్లో ఓట్ల లెక్కింపు ఆ సందర్భంలో కూడా ఎన్నికల సంఘం మౌనం. ఎవరో అంటున్నారు పారకాల ప్రభాకర్ ఆయన చాలా అభ్యంతరాలు లేవనెత్తాడు అనుకోండి, ఆయన పేరు మీరు తీయకండి, కానీ ఆయన లేవనెత్తిన వాడికి సమాధానం చెప్పాలి కదా. ఓటర్లు క్యూలో ఉన్నది చూపించండి, వాళ్ళు సంతకం చేసినది చూపించండి, ఇవి చూపించరు, సమాధానమే ఇవ్వడం లేదు. ఎన్నికల సంఘం సర్ మీద వచ్చిన విమర్శలకు కానీ
పోలింగ్ ఈవీఎంల మీద వచ్చిన విమర్శలకు కానీ సమాధానం చెప్పకపోగా విమర్శకుడుగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఓటు కోల్పోయాను ఆయన ఆందోళన పడట్లేదు, కానీ ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇంకా వచ్చే ఏడాది 5-6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూడాలి. డబుల్ ఇంజన్ కాని చోట మీరు తమిళనాడు, బెంగాల్, కేరళ, ఇప్పుడు తెలంగాణ, ఇవన్నీ నాన్ బీజేపీ స్టేట్స్. ఈ సమస్య ఎక్కువగా వస్తుంది, లేవనెత్తబడుతుంది నాన్ బీజేపీ స్టేట్స్లోనే.